భయపడక ప్రపంచం తన ప్రతాపం కనియమాతం భయపడదా. బరిలోకి దిగితే అది చావుకు స్వాగతమే. చూసి కొడితే మారును జాతకమే. అడుగేసి వెడితే విధ్వంసపు సంతకమే. తన నీడ వెనుకే నడిచేను చూడు విజయమే. టైగర్ టైగర్ మాకు నిండుగా ఈ శోభరలో శాంతి పండుగ. నీ దీవెనలే మాకు నిండుగా ఈ శోభరలో శాంతి పండుగ. అడుగు జాడలన్నైక్యమత్యమ అడుగు జాడలన్నైక్యమత్యమై నడిచదమమ్మ కళామ తల్లి. స్వాగతం సుస్వాగతం.
మాకు రక్షగా. సేవలే మాకు దీక్షగా, ఈ సిరి నవ్వులే మాకు రక్షగా. ఆడి వీణ స్వరరాగిణివై పరమా దుర్వ విమోహన గుడివై. వాడి వీణ స్వరరాగిణివై పరమా దుర్వ విమోహన గుడివై. నవరస రంజన నాట్య భంగమల్, నవరస రంజన నాట్య భంగమల్, పొంగుత పొరలే భువన మోహిమై. స్వాగతం సుస్వాగతం, స్వాగతమమ్మ కళామ్మ తల్లి, స్వాగతమమ్మ నవరసవల్లి. స్వాగతం సుస్వాగతం, స్వాగతం సుస్వాగతం. హలో బేబీ, అందానికి అసూయల పుట్టేలా ఉన్నావు. ఎవరు బేబీ నువ్వు? నా పేరు లిల్లీ. వాట్ ఏ బ్యూటిఫుల్ నేమ్. నిన్ను చూస్తుంటే 20,000 ఖర్చు పెట్టైనా సరే రాత్రంతా నీతో అనుభవించాలని కోరికగా ఉంది. ఏమంటావు లిల్లీ? ఏం బేబీ, రాత్రంతా నాతో గడపాలంటే భయంగా ఉందా? నా దగ్గర ఉంటే పంజరంలో చిలకలాగా చక్కగా ఉంటావు. ఆలోచించుకుని చెప్పు బేబీ. కొడుకుంటే 5,000, ముద్దు పెడితే 3,000, రాత్రంతా ఉంటే ఇంకో 15,000. ఏమంటావు? నీ మౌనం అంగీకారమా లేక నా ఆఫర్కి తిరస్కారమా? చెప్పు బేబీ. ఓకే, కమాన్. అయితే విందు చిందు తర్వాత పొందు. కమాన్ బేబీ. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా. గుడ్డు గుడ్డు వెరీ గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెడ్ వేసా. దక్కదిల్ ఘన ఘన డబ్బులే కలిపే చిలకగా పెదవులే. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్డు చూసా. పెట్టు సెంటర్ స్ట్రెడ్ వేసా.
మొత్తుకున్న మీ మోజులు చూస్తా కసంటే కిసంట తొందర పాటమ్మో ఓయమ్మో వయ్యారమ్మో తయారే రావమ్మో వెలికి వెళ్ళాలేదు పాడాలేదమ్మో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్ చూసా గుడ్డు గుడ్డు బెర్రీ గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా నా పిందెను చూస్తా సోకు తీగల్లో పండును కోస్తా నువ్వొస్తే కప్పిస్తా ముద్దుల ముంటమ్మా ఓలమ్మో పుకారులు షికారుగా రావమ్మో ఎదలే ఏడెక్కిస్తే ఎట్టాములమ్మో సమయ సంటే వడ్డీలతో వాడు ఒళ్ళోకి వస్తుంటే పొగరు చిన్నకల్లిగిరి పడ్డనే పడుచు పైటల్లో రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై సెడ్ చూసా గుడ్డు గుడ్డు బెర్రీ గుడ్డు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ట్రెట్ వేసా దిల్ ధన ధన దరువులే రే అబద్ధం అయ్యగారు మీరా? అవునరా నేనే. అన్నట్టు వసంత బాబు ఇంట్లో ఉన్నాడా? చిన్నబాబు గారు రోజు ఇంటికి వచ్చేసారండి. అమ్మాయా వాడు వీటైన ఇంట్లో ఉన్నాడంటే గొప్పవాడెవడో సచ్చినట్టు. అన్నట్టు వసంత బాబుని ఒకసారి పిలవరా. అసలు చిన్నబాబు గారు ఇంట్లో ఉంటే కదండి. ఓ నీ అసత్యం గోలయ్యా, ఇప్పుడే కదా ఇంట్లో ఉన్నాడన్నావు. అదే కదండి చిన్నబాబు గారు ఇంతకు ముందు ఇదిగోనండి ఇలా వచ్చారు, డబ్బు తీసుకున్నారు, ఇలా వెళ్ళిపోయారండి. డబ్బు 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 అంటే లెక్కలు ఏమన్నా పోతుంది. రే అబద్ధం, ఈ రోజు నుంచి నాకు తెలియకుండా ఒక్కటయ్యా చేతులే ఆ సుప్పు చెట్టు ఎక్కడ చెప్పు. అలాగేనండి అయ్య గారు. ఇదిగో ఇలాగే వెళ్ళి ఇప్పుడే అలా చెట్టి గారితో ఆ మాట చెప్పి వచ్చేస్తానండి. రే అబద్ధం అయ్యగారు. సర్లే తగలాడు, మంచి కాపీ కొడుతురు. అలాగేనండి ఇప్పుడే వెళ్ళి మీకోసం మంచి బుర్రు కాపీ తీసుకొస్తానండి. బుర్రు కాపీ. అది బుర్రు కాపీ కాదురా, భూ కాపీ అనాలి. ఏదో ఒకట్లేండి, నా మతి మరుపు మంద. మీ పెదబాబు గారికి బుర్రు కాపీ, చిన్నబాబు గారికి ఎక్సెస్ కాపీ నాకు తెలుసులే అండి. అది లెక్లెస్ కాపీ కదరా, లెస్ కాపీ అనాలి. ఏదో ఒకటండి, నా మతి మరుపు. అది ఏం చేయను. ఏమిటో నీ మైండ్ కూడా పోయేటట్టుంది. అలాగేనండి వస్తా. అన్నయ్య నువ్వా? సారీ అన్నయ్య, చూసుకోలేదు. అయినా ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళేవరా? ఇంకెక్కడికి వెళ్తాను, ఏదో ఫ్రెండ్స్ బలవంతం చేస్తే అలా షికారుకి వెళ్ళి వస్తున్నాను. ఎవర్రా బోర్డ్ ఫ్రెండ్స్? మగవాళ్ళ లేక డబ్బు కోసం మన చుట్టూ తిరిగే ఆడవాళ్ళ?
కాపీ అండి. అందులో డౌట్ ఏమీ లేదండి. అబ్బాయి గారికి మగ ఫ్రెండ్స్ తక్కువ, ఆడ ఫ్రెండ్స్ ఎక్కువ అండి. అవును చిన్నబాబు గారు, మీరు ఆడ ఫ్రెండ్స్తో వెళ్ళి ఉంటారు కదండి? రాబద్దు డోంట్ టాక్ రబ్బిష్. మూసుకుని నువ్వు లోపల తగలడు. అలాగేనండి, ఇక నేను వస్తా. చెప్పనండి పెద్దబాబు గారు, బుర్రు కాపీ. రే వసంత్, ఆడు పనివాడు అయితే నోరు మూపించావు. అదే మాట ఈ సమాజం పడితే ఏం చెబుతావురా చెప్పు. అబ్బా నసపెట్టకుండా అసలు విషయం ఏమిటో చెప్పానయ్యా. ఓకే, అసలు విషయానికి వస్తున్నాను. ఇప్పటికైనా అడ్డగోలుగా నా మాటని పెళ్లి చేసుకో. పెళ్ళా? దానికి ఇప్పుడంత తొందర వచ్చిందన్నయ్యా. నా దృష్టిలో దానికి ఇంకా చాలా టైం ఉంది. తొందర వచ్చింది నీ పెళ్లి కాదురా, నా సావుకి. నేను చచ్చే ముందన్నా నీ పెళ్లి చూస్తానో లేదని నాకు అనుమానంగా ఉందిరా. అన్నయ్య అవునరా, లేకపోతే ఏమిటిరా? అడ్డమైన అమ్మాయితో అడ్డగోలుగా తిరిగే బదులు ఒక లక్షణమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరాదు? చూడనయ్యా, నేనెవరో తెలుసా? కోట్లకు పడగలెత్తిన ది గ్రేట్ భూపతిరాజా ముద్దుల తమ్ముణ్ణి. నాలాంటి వాడు జీవితాన్ని ఆనందంగా అనుభవించాలే కానీ పెళ్ళి అనే సాలుగూడికి చిక్కి కష్టాలు కొని తెచ్చుకోవటం నాకు ఇష్టం లేదన్నయ్య. ఒరే కనీసం పెళ్లి సంగతి అట్టడి పెట్టి కనీసం మన ఫ్యాటీలో ఎవరన్నా చూసుకోరా. ఏమిటన్నయ్య నువ్వు అనేది? అవన్నీ చూసుకోవటానికి వందల కొద్ది మేనేజర్లు ఉన్నారు, వేలల్లో గుమ్మస్తాలు ఉన్నారు. ఇంకా మనం ఎందుకు టైం వేస్ట్ తప్ప. రైవిచ్చు కత్తి గుర్రం యజమాని బట్టి పని వాళ్ళు మనమే లాభలాడితే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు రా పని? ఏమిటని నువ్వు అనేది? అలాంటి సోమరిపోతులందరినీ ఉద్యోగాల నుంచి తీసి పారేయండి. అప్పుడు వాళ్ళకి పట్టిన జలుబు వదిలిపోతుంది. నిన్ను మార్చడం ఆ దేవుడి తరంగా కాదురా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకునే ఇంట్లోనే ఉండు, ఎక్కడికి వెళ్ళకుండా. నేను ఆ ప్యాటీ దాకా వెళ్ళొస్తా. సరేనయ్యా, వెళ్ళరా. అమ్మాయ్యా, అన్నయ్య వెళ్ళాడు. నాకు ఇంకా గీతోపదేశం తప్పింది. ఓ శెట్టి గారా, ఏమిటి ఎలా దయచేశారు? అన్నయ్య కోసమా? లేదండి, అన్నయ్య గారే తమ దగ్గర పంపించారు. ఏమిటి, అన్నయ్య పంపించాడా? ఇంతకీ అసలు విషయం ఏమిటో? నిన్న నా దగ్గర ఖర్చులు కానీ 20,000 రూపాయలు తీసుకున్నారు. దాని నిమిత్తం ఖర్చులు రాసుకోవాలి కదండి. అవును, తీసుకున్నాను. ఇంతకీ వాటి వివరాలు నీకు చెప్పాలా? అమ్మమ్మ నేను అలా అన్నండి, బుక్లో ఖర్చులు రాయాలి కదండి. అందుకే అన్నయ్య గారు ఇలా పంపించారు. అయితే చెప్తా, రాసుకో. నిన్న రాత్రి స్వర్ణ ప్యాలెస్లో రూమ్ తీసుకున్నందుకు 2,000. అయ్యే బాబోయ్, 2,000. అందులో రాత్రంతా రంబలాంటి అమ్మాయితో గడిపినందుకు 5,000. అమ్మో అమ్మో, 5,000 నాయనో. మిగతా ఎక్స్ట్రా ఖర్చులు మొత్తం 13,000. టోటల్గా 20,000. చాలా, ఇంకేమైనా లెక్కలు చెప్పాలి? అమ్మో, ఇలా రాసుకుంటే మీ అన్నయ్య గారు నాకు పంగనామం పెడతాడండి. అసలే నేను 2 పిల్లల ముద్దులు మొగుండి. దట్స్ గుడ్, దారికి వచ్చావు. అయితే ఒక పని చేయి. ఏమిటండి చెప్పండి. ఏ ముష్టివాడికో కుష్టివాడికో దాన ధర్మాలు చేశాను. పొద్దున్న రసేవే సెట్టి. అన్నయ్య దగ్గర ఏ ఇబ్బంది ఉండదు.
చిత్తం మహాప్రభు చిత్తం. తమరు చెప్పాక రాయటం తప్పుతుందా మరి? అలాగే రాస్తానండి. కాకపోతే మరి అర్థమైందిలే కానీ మొన్నే కదా నా దగ్గర 1000 రూపాయలు లంచంగా తీసుకున్నావు అన్నయ్యతో చెప్పనని. మళ్ళా ఏమిటి? అమ్మమ్మమ్మ, అది లంచం కాదండి. ఒక మాటలో చెప్పాలంటే మీరిచ్చింది బహుమానం. సర్లే, ఓకే తగలడు ఇక. అమ్మమ్మ ధర్మప్రభువులు, 100 ఏళ్ళ నిండుగా బతకాలి మీరు. ఓకే అమ్మా. అబ్బా, ఈ సెట్ కాడ పేడ కూడా వదిలిపోయింది. అబద్ధం, ఒరే అబద్ధం. చిన్నబాబు గారు, మీరు నన్ను కూలింగా అండి? ఒరే నీ ఎదవ ఇంగ్లీష్ తగలయ్యా. అది కూలింగ్ కాదురా, కాలింగ్ అంటే పిలిచారా అని అర్థం. అదేలేండి. కూకి కావచ్చితే వచ్చిద్దే, అదే కదండి. సర్లే, నేను నీతో వాదించలేను కానీ త్వరగా బాత్రూమ్కి వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేయాలి. ఓ చిన్నబాబు గారు, వేడి నీళ్ళు పెట్టమంటున్నారు, మరి మీరు రాత్రిగానేమన్నా? ఒరే అబద్ధం, యూ షట్ అప్ రాస్కెల్. మూసుకుని లోపల తగిలాడు వేడి నీళ్ళు పెట్టు. హాయ్, అలాగేనండి. వెళ్ళక చేస్తానా, వేడి నీళ్ళు పెట్టక చేస్తానా? వస్తా. వాట్ ఏ వండర్ఫుల్ డ్యాన్స్. నాట్యమైరుగా నడుతున్నట్టు నీ నాట్యాభినయాన్ని చూస్తుంటే నా మనసు ఆనందంతో పొంగిపోతుంది. థ్యాంక్స్. బై మీ అందమైన పేరేమిటో తెలుసుకోవచ్చా? నా పేరు శాంతి. ఇంతకీ మీ పేరేంటో తెలుసుకోవచ్చా? నా పేరు వసంత్. ఈ ప్రపంచంలో అందం ఎక్కడుంటే ఈ వసంత్ అక్కడుంటాడు. మీలో ఇంత అందం దాగుందని నాకు ఇప్పుడే తెలిసింది. చూడండి మిస్టర్ వసంత్, ఆడపిల్ల కనిపించగానే తనని మాటల్లో ముంచేసి వలలో వేసుకోవటం మీ హాబీ అని విన్నాను. am I correct? లుక్ మీ శాంతి, అందగత్తెన అహంకారంతో మాట్లాడుతున్నావు. నేనెవరో తెలుసా? కోట్లకు పడగలెత్తిన ది గ్రేట్ భూపతి రాజా ముద్దుల తమ్ముణ్ణి. నేను తలుచుకుంటే నీలాంటి ఆడవాళ్ళను 100 మందిని కొనగలను. చూడండి, మీరు ఎంతమందినైనా కొనుక్కోవద్దు, కానీ నన్ను మాత్రం డబ్బుతో మాత్రం కొనలేరు. అది గుర్తుపెట్టుకోండి. ఏ నువ్వేమన్నా దేవలోకం నుంచి దిగి వచ్చావా, లేక అమరలోకపు రంబనని గర్వపడుతున్నావా? నేను అమరలోకపు రమ్మని కాకపోవచ్చు, కానీ
ఆత్మాభిమానాన్ని అమ్ముకునే ఆడదాన్ని మాత్రం నేను కాదు, అది గుర్తుపెట్టుకో. శభాష్! బెట్టి చేసే నీలాంటి పారు పిల్లాడుదంటే ఈ వసంతకు చాలా ఇష్టం. ఇప్పటి నుంచే నిన్ను నాదానిగా చేసుకున్న వరకు నేను నిద్రపోను. దట్ ఈస్ ఇంపాసిబుల్. అయినా ఆడదాన్ని ఆటబొమ్మలా చూసే నీలాంటి వారంటే నాకు ఒళ్ళంటామంటే. ఇంపాసిబుల్ ఒకరు కట్ట అన్నదాన్ని అందగడమంటే ఈ వసంతకు చాలా ఇష్టం మై డియర్ శాంతి. చూడు మిస్టర్ వసంత్, ఇలాగే ఆరాట పడుతూ నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు. అది నీ చావుకి ముడి కడుతుంది, జాగ్రత్త. శపిస్తున్నావా మై డియర్ కాంతామణి? అసలు ఈ వసంత సంగతి ఏంటో నీకింకా పూర్తిగా తెలియదు. అలా అని సంబరపడుతున్నట్టున్నావు. నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? నీ చరిత్ర మొత్తం నాకు బాగా తెలుసు. అయితే నా గురించి ఇంకా బాగా తెలుసుకో. ఇప్పుడే ఇక్కడే నిన్ను ముద్దు పెట్టుకుని ఈ వసంత్ పవర్ ఏంటో చూపిస్తా. మిస్టర్ వసంత్, ఏంటి నీ దౌర్జన్యం? మర్యాదగా వచ్చిన దాన్ని వెనక్కి వెళ్ళు. కంగారు పడకి శాంతి, అసలు శృంగారం మొదలయ్యేది ముందు ఈ ముద్దుతోనే. యు చీట్! నాకే ముద్దు పెడతావా? హౌ డేర్ యు! శాంతి, నన్నే చెంపు దెబ్బ కొడతావా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. మిస్టర్ వసంత్, నువ్వు చేసిన పనికి నేను ఇచ్చింది చాలా చిన్న బహుమానం. అది సంతోషపడు, జాగ్రత్త. శాంతి, ఎస్, శాంతిని చెప్తున్నాను. సంస్కారం లేకుండా ఇలా విచ్చలు విడిగి బరి తెగించి తిరగటానికి ఇదేమి అమెరికా కాదు, ఇండియా. మైండ్ ఇట్. శాంతి, అవును, ఇందాక ఏదో అన్నావు కదా, ఈ ప్రపంచంలో ఏదైనా డబ్బుతో కొనగలవని. అది నీ గొప్పతనం కాదురా, నీ దగ్గర డబ్బు గొప్పతనం. అదే డబ్బు ముష్టివాడి దగ్గర ఉన్నా కానీ నీలాంటి వెదపోనే చేసేవాడు. శాంతి, అవును, ఆడదాన్ని డబ్బుతో కొనగలను అంటున్నావు కదా, అది నీ భ్రమరా. ఆడదాన్ని మంచి మనసుతో గెలుచుకోవాలి తప్ప ఇలాగా పశువులా ప్రవర్తించి తన మీద మానభంగం చేయడానికి ప్రయత్నించకూడదు. నీకు అంత మంచితనం ఉంటే ఆడదాన్ని మనసుతో చూడు, అంతేకాని ఇలా కామకళ్ళతో మాత్రం చూడాలని ప్రయత్నించకు. అయినా నీకు మంచి మనసుంటే ఒక ఆడదాన్ని ప్రేమించి చూడు, అప్పుడు అర్థమవుతుంది ఆడదాని గొప్పతనం, ప్రేమ అంటే ఏంటి. వస్తాను, బాయ్. బాబు గారు, బాబు గారు. ఏమిటా? ఏమీ లేదండి. ఏందండి ఈరోజు అలా దోలా ఉన్నారు? ఏమిటారా అబద్ధం? ఈరోజు మనసేం బాగోలేదురా. ఏమిటి బాబు, మనసేమీ బాగోలేదా? మరి మనసేమీ బాగోలేనప్పుడు మీకు మందు కొడతాం అలవాటేగా, కాస్తంత తీసుకురమ్మంటారా? ఏమిటారా, ఎంత ముందు కొట్టినా కానీ మనసులో రగిలే సంఘర్షణ చల్లారటం లేదు. ఇదేంది బాబు ఈరోజు అదోలా మాట్లాడుతున్నారు? అవునరా, నా జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ సరికొత్త సంఘటన జరిగిందిరా. ఏమిటి బాబు అది? ఏమిటి బాబు, మీ జీవితంలో సరికొత్త సంఘటన జరిగిందా? అవునరా, అబద్ధం. ఇన్నాళ్ళు ఈ ప్రపంచంలో నాకు కావలసిన ప్రతిదీ డబ్బుతో కొన్నాను. అదే డబ్బుతో
ఈ జనాలను మొరబొమ్మలుగా చేసి నా చుట్టూ తిప్పుకున్నాను. కానీ ఇన్నాళ్ళకు నన్ను నా డబ్బుని ఇన్సల్ట్ చేసి మాట్లాడిందిరా. ఆఫ్టర్ ఆల్ ఓ ఆడది. ఆడదా? ఎవరు బాబు ఆడది? అవునరా, దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. ఈ ప్రపంచంలో డబ్బు కన్నా గొప్పది ఏదీ లేదని, మనసులు మమతలు అన్నీ ఒక డ్రామా అని దానికి తెలియజేయాలరా. అది ఎలాగా అని ఆలోచిస్తున్నాను. ఒరే వసంత్, ఏమిటి అలా ఉన్నావు? అన్నయ్య నువ్వా? అవునరా నేనే. అన్నట్టు ఏదో అన్నట్టున్నావు. అవునన్నయ్య, ఎవరో శాంతి అంట నాతో ఫ్రెండ్షిప్ చేయమని అడిగితే పెద్ద పోజులు కొడుతుంది. ఎన్నాళ్ళకు ఎదురు దెబ్బ తగిలిందనమాట. మొత్తానికి ఆ అమ్మాయి గట్టుకు రాలే. ఏమిటని అది? నేను ఒక విషయం చెప్పనా? ఏమిటని అది? మనిషి అన్న వాడికి జీవితంలో ఎదురు దెబ్బ తగిలితేనే తెలుసుకుంటేనే అది మనిషిగా మారతాడు, లేదా రాక్షసుడిగా మారిపోతాడు. అన్నయ్య అవునరా, నువ్వు మనిషిగా మారాలంటే నీ అవగాహన పక్కన పెట్టి శాంతి చెప్పిన మాటలు ఒక్కసారి విను. ఆ తర్వాత నీ ఇష్టం. వస్తా. అవును బాబు, పెద్దబాబు గారు చెప్పింది అక్షరాల నిజం బాబు. ఇంతవరకు చూడని మీరు ఓ ఆడదాన్ని శాంతమ్మ గారిలో చూశారు బాబు. డబ్బుకు లొంగని ఆ మహాతల్లి మీద బాగా పెంచుకోవద్దు బాబు, బాగా పెంచుకోవద్దు. ఒరే అబద్ధం. అవును బాబు, శాంతమ్మ గారిని ప్రేమిస్తే మీ జీవితం తప్పక బాగుపడుతుంది బాబు. ఇది నా మాట కాదు బాబు, ఆ దేవుడి మాట. ఇక ఆ తర్వాత మీ ఇష్టం బాబు. వస్తా బాబు. ఒరే అబద్ధం. అవును బాబు. నీకేం కాలేదు కదా? నీకేమైనా దెబ్బలు తగిలాయా? ఓ మై గాడ్. ఏంటి శాంతి కంగారు పడుతున్నావు? నాకేం కాలేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. అలాగా? మరి వాడెవరో రోగ్ నీకు యాక్సిడెంట్ అయిందని నాతో అలా చెప్పాడు, నన్ను హడలెత్తిచ్చాడు. అలాగా? అవును చక్రి, చక్రి నీకు చిన్న గాయమైనా కానీ నేను తట్టుకోలేను చక్రి, తట్టుకోలేను. యు నో మిస్ శాంతి, ఐ ఆమ్ చీటింగ్ యూ. ఎస్, ఐ ఆమ్ చీటింగ్ యూ. ఏంటి చక్రి నువ్వనేది నాకు అర్థం కావట్లేదు. యు నో మిస్ శాంతి, ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్న ఓ నగ్న సత్యాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏమంటావు శాంతి? చక్రి ఏంటి రోజు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? అసలు ఏమైంది నీకు? చెప్పు. నాకేం కాలేదు శాంతి. ఎప్పుడు అందరి ద్రాక్ష పండులా ఉండే నీ అందాన్ని దగ్గరగా చూడాలని ఆశ కలిగింది, అంతే. ఓ అంతేనా? అలాగైతే త్వరగా పెళ్లి చేసుకో నన్ను. పెళ్ళా? ఆ మాటకొస్తే 100 మందిని ప్రేమించా. ఆఫ్ కోర్స్ ప్రేమించినట్టు నటించాను. చక్రి కోపం వచ్చిందా మై డియర్ శాంతి? ఆఫ్ కోర్స్ మీ అందరినీ పెళ్లి చేసుకోవడానికి నేనేమి శ్రీకృష్ణ భగవాన్ని కాదుగా. ఆ భగవంతుడితో సృష్టించబడిన మో మనిషిని. దట్స్ ఆల్. చక్రి అంటే ఇన్నాళ్ళు నా మీద చూపించిన ప్రేమ, మాట్లాడిన మాటలన్నీ బూటకాలేనా? ఎస్, అదంతా ఒట్టి బోటకం. ఆ మాటకొస్తే నిన్ను ప్రేమలో దించడానికి నేను ఆడిన ఓ అద్భుతమైన నాటకం, అంతే. అలాగా? అయితే నువ్వు ఇన్నాళ్ళు నన్ను మాయ చేసావా? అంటే నువ్వు
నిజమే, కానీ నువ్వు ఈ మాయగాడి వలలో పడిన ఓ అందమైన రామచిలకవి. అవును, నీ వల్ల పడ్డ రామచిలకనే నేను. నువ్వు ఇంత మాయగాడవని నేను కళ్ళ కూడా ఊహించలేదు. నీకే ద్రోహం చేశానని నన్ను ఇంత కష్టపడుతున్నావు నువ్వు. చూడు శాంతి, ఆడదాని మీద మగవాడి ప్రేమ ఎప్పుడు ప్రేమతో కాదు, కామంతో ఉంటుంది. నేను చూసిన తొలి చూపులోనే నీపై తాపం పెరిగింది. రోజులు పెరిగే కొద్దీ నీపై మోజు పెరిగింది. కానీ నువ్వు తెలివైన దానివి కదా, ఇన్నాళ్ళు నన్ను దూరంగా ఉంచావు అంతే. మిస్టర్ చక్రవర్తి, అసలు నిజం ఇప్పుడు అర్థమైంది నాకు. అంటే నీ మోజులు తీర్చుకోవడానికి ఇన్నాళ్ళు డ్రామాలు ఆడి నన్ను ఇంత దూరం తీసుకొచ్చావా నువ్వు? ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నీ ఊహాశక్తికి నా జోహార్లు. ఇక బెట్టు చేయక ఒడిలోకి వచ్చి ఒదిగిపో, స్వర్గ సుఖాలు చూపిస్తారా. ఛీ! అసలు నువ్వు మనిషివా లేకపోతే రాక్షసుడువా? చెయ్యి వదలడానికి కాదే నిన్ను. రా, గుట్టుగా వచ్చి ఒడ్డులో ఒదిగోపోరా. రేయ్, ఈ శాంతి నిప్పు లాంటిదిరా. నాతో ఆడుకోవాలని చూడుకో, నష్టపోతావు, జాగ్రత్త. ఈ రోజుతో నా మోజు తీరిపోవాలి. నిప్ప ఈ చక్రవర్తి గాడి కట్టు చూపులో పడితే నిప్పు కూడా చల్లారిపోతుంది. బెట్టు చేయక ఒడిలో ఒదిగిపోర్రా. నా జీవితం నాశనం చేయదు. రా, నువ్వు ఎంత ఇచ్చినా నిన్ను రక్షించడానికి ఇక్కడికి ఎవడూ రాడే. చక్రవర్తి, అడుగు ముందుకేసావా నా చేతుల్లో నికృష్టంగా చేస్తావు. ఒరేయ్ సాలే, పిలవని పేరంటానికి వచ్చావు. ఎవడ్రా నువ్వు? నా పేరు వసంతరావు బచ్చా. నేను రావాలనుకుంటే ఎక్కడికైనా వస్తాను. దెబ్బ కొట్టాలనుకున్న వాడిని తిరిగి దెబ్బ కొట్టే వరకు నిద్రపోడురా ఈ వసంత్. అచ్చా, నువ్వేనా వసంతగాడివి? రోజుకో దాంతో రొమాన్స్ చేస్తావు. ఏంట్రా పెద్ద పోటుగాడిలా వచ్చావు? తప్పుగా అడ్డు తప్పు కావాల్సింది నేను కాదురా, నువ్వే. మర్యాదగా శాంతిని వదిలిపెట్టి వచ్చిన దారినే బయలుదేరు. రేయ్, తోక ముడిచి పారిపోవడానికి నేను పిరికివాణ్ణి కాదురా. అనుకున్నది సాధించే సమరసింహం రాయి చక్రవర్తి. ఇలా సింహాల జుల్లు బట్టి ఓ ఆట ఆడించగల వేటగాడు ఈ వసంత్. శాంతి, నువ్వు బయటికి వెళ్ళు, వీడంతూ నేను చూస్తా. రేయ్, నాటకం మధ్యలో వచ్చి నాటకం మొత్తాన్ని చెడగొట్టావు. ఈరోజు నీ ఎంత తేలుస్తా రారా. రే చక్రవర్తి, పెద్ద పోటుగాళ్ళ డైలాగులు దంచావు కదరా. నీలా సత్తా చచ్చిపోయిందా? బోల్. రేయ్, నా శాంతిని నాకు కాకుండా చేస్తావా? ఈ రోజు నీదే కావచ్చు, కానీ రేపు మాత్రం నాదేరా. నేను కుమ్మల స్థలాన్ని సైతం మాట వేసి కొట్టగల సమర్థుడు రీ వసంత్. ఇక నుంచి శాంతి నాది. శాంతికి వైపు గారి కన్నెత్తు చూసావా, నీకు కర్మకాండ చేస్తా. వస్తా. రేయ్ వసంత్, ఈ చక్రవర్తితో కాలు దూనినప్పుడప్పుడు పచ్చగా బతికి బట్టగట్టలేదురా. నీ కాపురంలో చుచ్చు పెట్టి నీ సంసారాన్ని సర్వనాశనం చేసేదాకా ఈ చక్రవర్తి నిద్రపోడురా. ఈ చక్రవర్తి నిద్రపోడు. శాంతి, శాంతి. వసంత్, నువ్వా?
ఏమిటి శాంతి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? అంటే ఏమీ లేదు. ఎందుకు శాంతి నిజాన్ని దాస్తావు? నువ్వు అనుభవించే నరకయాతన నాకు తెలుసు శాంతి. అందరికీ తెలిసినంత మాత్రాన ఏం జరుగుతుంది? అది నా తలరాత. అది సరిలే కానీ ఈ తిరుగుబోతు వసంత మీద నీ కోపం పోయినట్లేనా? అయినా నీ మీద నాకు కోపం ఎందుకుంటుంది? నా జీవితాన్ని రక్షించిన దేవుడు నువ్వు. నీ మీద నాకు కోపం ఉంటుందా? ఈ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఏమిటి శాంతి బాధపడుతున్నావా? ఆ దుర్మార్గుని ప్రేమించి నాకు మిగిలింది ఈ బాధ ఒకటే కదా. చూడు శాంతి, అలాగని ఇలా జీవితాంతం బాధపడతావా ఏంటి చెప్పు? ఇక ఏం చేయమంటావు? ఆ చక్రవర్తిని ప్రేమించి అది దారుణంగా మోసపోయాను. ఇంకేం చేయమంటావు? చూడు శాంతి, ఈ జీవితాన్ని ఓ ఛాలెంజ్గా తీసుకోవాలి, అంతేగాని ఈ మాత్రం రానికే డల్ అయిపోతావా? నీకు ఇది చిన్న విషయమే కావచ్చు వసంత్, కానీ ఆ ప్రేమతో ఆ దుర్మార్గుడు నాకు తీరలేని మచ్చని గాయాన్ని మిగిల్చాడు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. నీ బాధ నాకు అర్థమైంది శాంతి. కదిలే కాలమే నీ సమస్యకు పరిష్కారం చెప్పాలి అన్నట్టు బయటపై నీకు ఒక విషయం చెప్పనా? ఏంటి వసంత్ అది? ఎన్నాళ్ళు డబ్బే లోకమని బ్రతికాను శాంతి. ఆ డబ్బుతోనే ఈ జనాలను నా చుట్టూ తిప్పుకున్నాను. డబ్బు ఉందని కదా వెర్రి అహంకారంతో నా జీవితాన్ని విచ్చలవిడిగా అనుభవించాను. వసంత్, నీలో ఇంత మార్పు వస్తుందని నేను అసలు ఊహించలేదు. అవును శాంతి, మనిషికి కావాల్సింది మంచి మనిషేనని, మనీ కాదని, ప్రేమాభిమానాలకు మించిన ఆస్తులు లేవని నువ్వు నిరూపించావు శాంతి. అందుకే నేను ఇప్పుడు పూర్తిగా మారిపోయాను. చాలా సంతోషం వసంత్. నీలో ఇంత మార్పు వస్తుందని నేను అసలు ఊహించలేదు. ఈ మార్పు కారణం నువ్వే శాంతి. మూడు వారి నీ జీవితాన్ని తొలకరి చినుకుపోయి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించావు. వసంత్, అవును శాంతి, నువ్వు చేసిన మేలుకు ప్రతిఫలంగా నీకొక విలువైన బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి వసంత్, కొంపదీసి నాకేమన్నా డబ్బు ఇస్తావా ఏంటి? ఈ లోకంలో డబ్బుతో కొనలేని సంబంధాలు చాలా ఉన్నాయని చెప్పోగా శాంతి. నువ్వు అంగీకరిస్తే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వసంత్, అవును శాంతి, నువ్వు నా శ్రీమతివై నా గడపలో అడుగు పెట్టాలి. నీతో కలిసి జీవితంలోని ఆనందాన్ని నేను అనుభవించాలి. ఏమంటావు శాంతి? వద్దు వసంత్, నో వద్దు. నేను పూజకి పనికిరాని పువ్వు లాంటిదాన్ని. అలాంటిది నువ్వు నా జీవితాన్ని సరిదిద్దుతానంటే ఎలాగా? వద్దు వసంత్, వద్దు. అర్థమైందిలే శాంతి. పిచ్చి తిరిగిపోతే నీ వసంతిని నీ భర్తగా అంగీకరించుకోలేకపోతున్నావు కదూ? అబ్బే, అది నా ఉద్దేశం కాదు వసంత్. నువ్వెక్కడ నేనెక్కడ? మన ఇద్దరి మధ్యలో ఈ కులాలు ఈ విభేదాలు అడ్డుగోడగా ఉన్నాయి. అలాంటిది మనం కలుస్తామంటే ఎలాగా? కథలు చెప్పక శాంతి. నువ్వు అంటే ఈ సమాజాన్ని ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకుంటాను చెప్పు శాంతి. ఏమిటి శాంతి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఆ చక్రవర్తి గారి గురించా? వాడు కానీ కన్నెత్తి నీ ఎంక చూస్తే వాడికి కర్మకాండ చేస్తా. ప్లీజ్ వసంత్, దయచేసి ఆ దుర్మార్గుడి పేరు గుర్తు చేసి నా మనసుని బాధ పెట్టకు. మరేమిటో చెప్పు శాంతి, నన్ను పెళ్లి చేసుకుంటావా? దేవుడే పిలిచి వరమిస్తానంటే ఎవరు మాత్రం కాదంటారు? నేను చేసుకోవటం నాకు నిజంగా అదృష్టం. ఓ మై గాడ్, ఏమిటి ఇది శాంతి? వసంత్, మీకు ఒక మాట చెప్పాలి. ఏం మన పెళ్లి విషయం మా నాన్నగారికి కూడా ఒక మాట చెప్తే. ఓ సంతేనా? ఇప్పుడే మా అన్నయ్యని పంపించి మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాను, సరేనా? నీ ఇష్టం. ఓ అబ్బో, పెళ్లి పేరెత్తగానే అమ్మాయి ఎంత సిగ్గుపడిపోతుంది. చూడు శాంతి,
మన కవికుల కాలం ఇలా కరిగిపోయి మధురానుభూతుల్లో మునిగిపోవాలని నాకు ఆశగా ఉంది. సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, సంక్రాంతి పండగొచ్చే సంబరాలు మోసుకొచ్చే, వస్తావా జానకి, వస్తావా జానకి, వస్తావా జానకి వంగతోటకి, వస్తావా జానకి సింధులాటకి, వస్తావా జానకి వంగతోటకి, వస్తావా జానకి సింధులాటకి. ఏమంత్రమేశావు చిన్నదాన, నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదాన, ఏమంత్రమేశావు చిన్నదాన, నువ్వు నన్ను దోచుకున్నావే కుర్రదాన. అయ్య బాబోయ్, అయ్యి బాబాయ్, కాలం దగ్గర అవుతామంటే నువ్వు మాత్రం దూరం దూరం అంటావా? వసంత్, నీ భార్యని కాబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. చూడు శాంతి, అమావాస్యలాంటి నా వెన్నెల్లో పున్నమి వెన్నెల్లా ప్రవేశించి నా బ్రతుకుని నందనవనాలా మార్చావు. రియల్లీ లవ్ యూ శాంతి, లవ్ యూ. శాంతి, ఎవరు వీళ్ళంతా? వీడు ఎందుకు వచ్చాడు? ఇన్స్పెక్టర్, ఏమైంది శాంతి? నా శాంతికి ఏమైంది? ఎందుకు శాంతి భయపడతావు? నేనున్నా శాంతి నీకు.
అతను పని పడటానికి మా డిపార్ట్మెంట్ సిఐవి అతను వదిలేయండి. వదలకూడదు ఇన్స్పెక్టర్, ఇలాంటి వాళ్ళని కుక్కలు కాల్చినట్టు కాల్చేయాలి. రేయ్ వసంత్, మీ అంత చూసేదాకా మా అన్న రణధీర్ నిద్రపోడురా. ఎవర్రా మీ అన్నయ్య? నా డ్యూటీ కట్టి వస్తే ఎవరైనా సరే పుచ్చకాయ పెలిసినట్టు పెలిసేస్తా తలకాయలు. రేయ్ వసంత్, చూస్తారా? నీ అంత చూస్తా. లుక్ మీ స్టాన్సీ, ఈ దుర్మార్గుడు అంతం చూడాలంటే నువ్వు ఒకసారి స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి. అలాగేనండి. శాంతి, ఈ దుర్మార్గుడిని శిక్షించాలంటే ఇన్స్పెక్టర్ గారే కరెక్ట్. శాంతి, శాంతి భయపడ్డావా? అవును వసంత్, ఆ దుర్మార్గుని ఒక్కసారి చూసేసరికి నాకెందుకో భయం వేసింది. నీకెందుకు శాంతి భయం? అలాంటి దుర్మార్గులను శిక్షించడానికి దేవుళ్ళు అంటే ఇన్స్పెక్టర్లు ఆఖరిలో వస్తారు. అన్నట్లు అడుగుతూ మర్చిపోయాను, నీ ఫ్యాక్టరీలో విషయం ఏమైంది? సమ్మె ఎలా జరిగింది? అబ్బా అదంతా సర్వాత తెలుసులే, కానీ ఇప్పటికే చాలా లైట్ ఫ్యాక్టరీలో ఆకలి దంచేస్తుంది. నువ్వా? అవునరా, ఏంట్రా ఆశ్చర్యపోతున్నావు? నువ్వు పంపిస్తున్న దేవగాడు ఏమయ్యాడానా? జవాకే ఏమైందిరా? ఏమైందా? వాడు నా ముత్తుల చెల్లెల మీద చెయ్యవయ్యాలని, అందుకే వాడిని చిల్లరలో పడేసా. జీవా చచ్చిపోయాడా? రవికాంత్, నా మనిషిని చంపడానికి నీకు ఎన్ని గుండెలు రా? ఉన్నది ఒక్కటే గుండ్రా, అది ఒక్క గుండె. అది నీ పని పట్టడానికి ఎంత దూరం వచ్చానో గుంటూరు నుంచి. డైలాగులు దంచకు, చేతులు ముడుచులు కూర్చోడాగా నేను యువగాడిని కాదురా. అయితే నువ్వేం చేస్తావు నేను చూస్తా. ఇక నీ ఎంత తెలిసింది, నాకు నిద్ర పట్టదురా. స్టాప్ దేర్. ఈ తుపాక డ్యూటీలు దూసుకుపోతాయి. ఒరే రణధీర్, నీ తుపాకు గుళ్ళకి తడవడానికి నేను మామూలు మనుషులు కాదురా. తెల్లవాడి తుపాకు ముందు గుండె చూపించిన అల్లూరు సీతారామరాజుకి వారసుండ్రా. నిన్ను చంపి ఈ జాతికి పట్టిన వదిలించేస్తాను. సాగుతో అట్లాడు కావాలని అంత సరదాగుందా? చావుకు భయపడవనైతే ఇంత దూరం వచ్చేవాడిని కాదు. ఇక నువ్వు నేను వెళ్ళిపోవాలి రా. నా చేతు నీకు సాగు అంత సరదాగుంటే ఎవడేం చేస్తాడు రా? ఇక నీ వాళ్ళు కలుసుకో. అరే రణధీర్, చూసావా అన్నయ్యానికి ఎప్పుడైనా చావు తప్పదురా. ఇక ఈరోజు నా చేతిలో చావాల్సిందే. నీ సాగుతో నా చెల్లెమ్మలందరూ ఆనందంగా చిందరయ్యాలి. నన్ను చంపుతావా? వద్దా, నన్ను చంపొద్దు. భయపడగల రణధీర్, సావు చాలా ఆనందంగా ఉంటుంది. నిన్ను బ్రతకనిస్తే ఈ పెసర లంగాన్ని అమ్మేస్తావు. వద్దు, నన్ను చంపొద్దు ప్లీజ్. వద్దు. అన్నయ్యాన్ని మొదట్లోనే అంతం చేయాలి.
న్యాయానికి నిలువుటేయడం ఉండదు. ఆఖరిసారిగా నీ కన్నతలు నడుచుకోరా డవ్వా. కమాన్ ఇన్స్పెక్టర్ కమాన్. ఈ దుర్మార్గుడిని చంపింది నేనే. నా చేతులకి సంఖ్యలు వేసుకోండి. కానిస్టేబుల్స్ సంఖ్యలు వేయండి. ఎస్ సార్. రవికాంత్ ఎంత పని చేసావు? అయినా ఆడు అంతం చూస్తాకి చట్టం ఉందిగా. అవును మిస్టర్ రవికాంత్ అన్నీ చెప్పింది అక్షరాల నిజం. నా గురించి మీరెవరు బాధపడకండి. వీడు వటవలసలు అంటేవాడు. చెత్త వంట గొడ్డలకి కొమ్మలకి. అందుకే వీడు నేనే చంపా. కానిస్టేబుల్స్ కమాన్. కమాన్ ఇన్స్పెక్టర్ కమాన్. జీప్ ఎక్కించండి. రే తమ్ముడు కానీ తేడా వదిలిపోయింది. ఇక శాంతి నువ్వు కలిసి ఆనందంగా. ఇదిగో అల్లుడు ఈ మామగారికి ఇస్తావా? ఆ విషయం ఏదో మిమ్మల్ని అడగండి మామయ్య. అమ్మా శాంతి, అమ్మా శాంతి ఏమంటావు అమ్మా? పో నాన్న. శాంతి మొదలెడదామా వెళ్ళి?